ఇప్పుడు మీరు గమనించేది ఉంటే ఈ యొక్క దేశం లోపల ఇవాళ మన యొక్క బడ్జెట్ 45 లక్షల కోట్ల రూపాయలు ఉంది. 45 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి దేశ బడ్జెట్లో 10 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్ అనేది మనకు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి వస్తుంది. ఈ ఎన్ఆర్ఐలు బయటికి ఎట్లా పోయిళ్ళు? అసలు మన దేశ జనాభా 142 కోట్ల భారతీయ జనాభా ఉంటే అందులో దాదాపు 4.2 కోట్ల మంది విదేశాలకు వెళ్ళి 192 దేశాలలో స్థిరపడ్డారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి రిసెషన్ వచ్చినా కూడా ఇండియాకి రిసెషన్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే విదేశీ మారక నిల్వలు, విదేశీ మారక ద్రవ్యం మనకు చాలా పెద్ద ఎత్తున ఇండియాకి వస్తుంది. మన దేశం యొక్క బడ్జెట్లో 1/4 బడ్జెట్ మనకు మన ఇండియా నుంచి వెళ్ళి బయటికి వెళ్ళినటువంటి భారతీయుల దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు ఇండియా నుంచి బయటికి వెళ్ళగలుగుతున్నారు అంటే అందులో ప్రధానంగా ఏంటంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళగలుగుతున్నారు. ఇవాళ మనం పరిణామ క్రమాన్ని కనుక మనం గమనించేది ఉంటే ఈ దేశంలో మహాత్మా జ్యోతిబా పూలే గారు కావచ్చు, సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, వాళ్ళు విద్య గురించే వాళ్ళు పాటుపడ్డారు. విద్య వల్లనే మన యొక్క తలరాతలు మారుతాయని చెప్పేసి నమ్మిళ్ళు. వారిని ఆదర్శంగా తీసుకునే అంబేద్కర్ గారు ఎనలేని డిగ్రీలను కూడా సంపాదించిళ్ళు. ఈ దేశ యొక్క రాజ్యాంగాన్ని కూడా రచించేటటువంటి శక్తిని అంబేద్కర్ గారు చదువు ద్వారానే వాళ్ళు సంపాదించుకున్నారు. అయితే చదువు అనేది ఏదైనా కూడా ఒక సమాజ పరిణామ క్రమం లోపల కీలక ఘట్టం. అయితే ఆ చదువును పెంపొందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు అనేక సంవత్సరాలు కూడా ఉద్యమాలు చేశారు. అయితే వారితో పాటు ప్రధాన అంశాలుగా ఉన్నటువంటి నేను దేశవ్యాప్తంగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తరుణం లోపల ఆర్ కృష్ణయ్య గారు ఎంపీగా వాళ్ళు ఎన్నిక కావడం జరిగింది. ఎంపీగా అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక వ్యూహం ప్రకారమే అంటే ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థ నుంచి వెళ్ళి మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు, హక్కుల గురించి ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడే విధంగా, అదేవిధంగా ఇక్కడ క్షేత్రం లోపల ఈ యొక్క ప్రధానమైనటువంటి పార్టీలకు రాజకీయ అనివార్యతను బీసీల పట్ల తీసుకొని వచ్చేటటువంటి విధంగా మేము పనిని పంచుకుందాం. ఇవాళ ఏంటంటే బీసీ రాజ్యాధికార సమితి సంపూర్ణంగా క్షేత్రస్థాయి లోపల కార్యక్రమాలను విస్తృతపరుస్తుంది. అంటే 42% కేటాయిస్తూ స్థానిక సంస్థల్లో అంటే ఇది ఎట్లా దీని సక్సెస్ అనుకోవాలా, లేదంటే ఆరంభమే ఇంకా భవిష్యత్తు చేయాల్సిన చాలా ఉంది అనుకుంటారా, లేదంటే ఇంకా ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు, రాజ్యాధికారం వచ్చింది అనుకుంటున్నారా, ఎట్లా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? మేమేమంటున్నాం అంటే ఏదైతే ఉద్యమం లోపల మనకు ఒక స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ అంటే ఇప్పుడు పరిణామ క్రమం ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే మనం బీసీల రాజ్యాధికార ఉద్యమం చేస్తున్నాం. ఈ దేశం లోపల అటు ఎస్సీలకు ఎస్టీలకు కొన్ని ప్రయోజనాలు ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఒక కృషి వల్ల జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంట్లో వాళ్ళకు ఏంటంటే చట్టసభలు రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే సప్లైన్ కావచ్చు, లేకపోతే ఏంటంటే కొంచెం క్రిమినల్ లేకపోవడం కావచ్చు, విద్యా ఉద్యోగాల అవకాశాలు కావచ్చు, అదేవిధంగా ఏంటంటే వాళ్ళకేంటంటే మన ఇతరత్ర ప్రయోజనాలు బడ్జెట్ సప్లైన్ లాంటివి కూడా ఉండడం వల్ల కొద్ది గొప్ప ఎస్సీ ఎస్టీ సోదరులకు సోదరిమణులకు ఏంటంటే అది ఉపయోగకరంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యొక్క సమస్య ఏంటంటే అక్కడ రిజర్వేషన్లు అవన్నీ అంబేద్కర్ గారు కల్పించినా కూడా ఆ జాతి రూపల చైతన్యం వచ్చి ఆ జాతి రూపల కొట్లాడేటటువంటి ఒక శక్తిని సంపాదించుకునేటటువంటి క్రీమ్ రాకపోవడం అనేది ఇంకా అక్కడ సమస్యనే ఉన్నది. రెండోది ఏంటంటే గ్రామ స్థాయిలో ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికీ పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చూడండి, ఏ పార్టీలో అయినా కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఆ వర్గాలకు వాళ్ళ చెప్పు చేతులలో ఉండేటటువంటి వాళ్ళకి అసెంబ్లీ పార్లమెంట్ టికెట్ ఇస్తారు, కానీ జాతి ఉద్ధరణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళకు ఏ ఒక్క ప్రధాన పార్టీ కూడా సహకరించదు. కారణం ఏంటంటే కేవలం ఏంటంటే ఆ వర్గాల నుంచి వెళ్ళి ఎస్సీ ఎస్టీ నుంచి వెళ్ళి ఎవరైనా అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చినా కూడా వాళ్లకు అనుకూలంగా ఉండే వాళ్ళకు మాత్రమే వాళ్ళు పెద్దపీట వేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అరకొర సదుపాయాలు కొంత ఎస్సీ ఎస్టీలకు ఉన్నా కూడా సంపూర్ణ వికాసం అనేది ఇంకా ఎస్సీ ఎస్టీలకు రాలేదు. ఇదే తరుణంలో బీసీల యొక్క పరిస్థితిని చూసేది ఉంటే గడిచిన 78 సంవత్సరాల నుండి కూడా బీసీలు చాలా తీవ్రంగా అనగదొక్కబడుతున్నారు. ఈ అనగదొక్కబడడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే చట్టసభలో వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోవడం, వాళ్ళ కష్టాలను వాళ్ళు తెలియజెప్పుకోలేకపోవడం, అదే రకంగా ఈ దేశం యొక్క బడ్జెట్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, జ్యుడిషియరీ వ్యవస్థ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం. రాజ్యాధికారం అంటే నిర్ణయాధికారం. ఈ నిర్ణయాధికారం అనేది బీసీల చేతిలో లేకపోవడం వల్లనే కొద్దో గొప్ప ఎస్సీలు ఎస్టీలు అవకాశాల పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ బీసీలను కూడా కొంత ఎంపవర్ చేసిన తర్వాత సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్తోని సమాన అవకాశాలు మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుండి 18 వరకు సమానత్వపు హక్కు అనేది మనకు ఉంది. ఇవాళ అంబానీకైనా నాకైనా మీకైనా సమానత్వం అనేది ఒక ఓటు ద్వారా మనకు అంబేద్కర్ గారు ఇచ్చింది. నేనేమంటున్నా అంటే సమానత్వం ఓటు ద్వారానే కాదు, ఆస్తిలో, సంపదలో, అదే రకంగా రాజకీయ అధికారంలో,
తర్వాత ఏదైనా ఎస్టేట్స్ అన్ని రంగాలలో. సమానంగా అవకాశాలు కావాలి. కొంతమంది ఏమంటారు రిజర్వేషన్లు వద్దంటారు. రిజర్వేషన్లు వద్దు అంటే ఈ దేశంలో ఉన్న భూమిని, ఈ దేశంలో సంపదను, ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్ ని అందరికీ సమానంగా పంచిన తర్వాత పనిచేస్తుంది. ఇక అసలు మనకు రిజర్వేషన్ అవసరం లేదు కదా. అయితే ఈ యొక్క రాజ్యాధికార పోరాటంలో బీసీలను ఎందుకు ఎంచుకున్నామంటే మొదట్లో అంటే ఇక్కడ రాజ్యాధికారం కానీ లేకపోతే ఏంటంటే ఈ యొక్క అధికారం అనేది కేవలం అగ్రవర్ణాల వద్ద ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ యొక్క బీసీలు చీలిపోవడం, బీసీలు కులాల వారీగా చీలిపోవడం, లేకపోతే బీసీలలో ఉన్నటువంటి అనైక్యత, ఆ సంఘటిత శక్తి లోపించడం వల్ల బీసీ ఓటు బ్యాంకు డిస్టర్బ్ అవుతుంది. బీసీ ఓటు బ్యాంకు డిస్టర్బ్ అవ్వడం అనేది ఈ యొక్క ప్రధానమైనటువంటి పార్టీలకు ఓటు బ్యాంక్ లాగా మారుతుంది. ఎస్సీ ఎస్టీలు స్థిరంగా ఉన్నా, అందులోపల ఉద్యమకారులు చాలా బలంగా ఉన్నా, వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నా మనలో కోఆర్డినేషన్ లేకపోవడం వాళ్ళకి అడ్వాంటేజ్. అయితే ఇక్కడ బీసీ సెక్షన్ అనేది సరి అయినటువంటి విధంగా అంటే ఆర్గనైజ్డ్ గా లేకపోవడం అనేది ఇలా ప్రధాన పార్టీలకు పెద్ద అస్త్రంలాగా మారుతుంది. మేమేమనుకుంటున్నాం అంటే ఫస్ట్ బీసీలను సెటరైట్ చేసేది ఉంటే, బీసీలను సంఘటితం చేసేది ఉంటే, బీసీలను ఆర్గనైజ్ చేసేది ఉంటే, బీసీలను క్షేత్రస్థాయి నుండి కనుక వాళ్ళు నిర్మాణాత్మకంగా వాళ్ళ కనుక డెవలప్ చేసేది ఉంటే, బీసీలు ఒక బలమైనటువంటి ఫోర్స్గా కనుక తయారయ్యేది ఉంటే ఆటోమేటిక్గా మన సోదరులు ఎస్సీ ఎస్టీలను కూడా మన మైనార్టీలను కూడా మనం కలుపుకునేదంటే ఒక బలమైన శక్తిగా మనం తయారు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఏమంటారంటే బహుజన రాజ్యం, బహుజనవాదం అంటారు. బహుజనవాదం సరైనటువంటి విషయమే, కానీ బీసీలను ఆర్గనైజ్ చేయకుండా బహుజనవాదం ఎట్లయితుంది? మనకి ఎక్కడైతే మనకు ఏదైతే పంక్చర్ అయిందో ఆ పంక్చర్ అయిన ప్రాంతాన్ని మనం సరి చేసుకోకుండా మనం బహుజనవాదాన్ని ఎట్లా మాట్లాడతాం మనం? ఇప్పుడు ఎందుకంటే మాకు తెలిసినటువంటి మిత్రులు దాసరాం నాయక్ గారు కావచ్చు, మందకృష్ణ మాది గారు కావచ్చు, విశారదం గారు కావచ్చు, అందరు కూడా మాతో చాలా దగ్గర ఉన్నారు, సంప్రదింపులు చేస్తున్నారు. వాళ్ళు కూడా బాధపడే విషయం ఏంటంటే బీసీలు ఆర్గనైజ్ అయ్యేది ఉంటే ఈ సమస్య రాదు కదా అంటారు వాళ్ళు. బీసీలను ఆర్గనైజ్ చేయాలి అంటే పుండు ఒక దగ్గర ఉంటే మనం మందు ఒక దగ్గర పెట్టేటటువంటి ప్రయత్నం చేయదు. పుండు ఎక్కడ ఉందంటే బీసీల యొక్క సంఘటిత శక్తి దగ్గరనే పుండు ఉంది. అంటే వీళ్ళంతా కలిసికట్టుగా ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలని అంటే ఎట్లా మరి? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక ఆయన ఇంకొక పార్టీకి సపోర్ట్ చేస్తాడు, ఇంకో ఆయన ఇంకో పార్టీకి. అంటే ఎట్లా వీళ్ళంతా ఏకతాటి మీదకి ఎట్లా వస్తారు? అది ఎప్పుడు వస్తారు? అంటే ఇప్పుడు ఇది జరగడానికి గల కారణం ఏంటంటే మీ ఇంతకుముందు చెప్పినట్టు ప్రధాన పార్టీలు ఎప్పుడు కూడా బీసీల ఓట్ల మీద ఆధారపడడం చేస్తారు. బీసీల ఓట్ల మీద ఆధారపడాలంటే బీసీల ఓట్లను చీల్చాలి. బీసీల ఓట్లను చీల్చాలి అంటే బీసీలలో తమ ఏజెంటులను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ ఏజెంట్లను లేకపోతే వాళ్ళ బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని ఏంటంటే వాళ్ళ ద్వారా బీసీలను సపరేట్ చేయడం, డిస్టర్బ్ చేసేటటువంటి విధంగా, బీసీలను తప్పుదారి పట్టించేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బ్రోకర్లు అనడం ఆ మాట కరెక్టేనా? బ్రోకర్లు అంటే ఇప్పుడు ఇటీవల మా బ్రదర్ సంగం సూర్యరావు గారు చెప్పారు ముసుగు వీరులు అని చెప్పారు. ముసుగు వీరులు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు బ్రోకర్లు జోకర్లు అన్నట్టే కదా. నిజంగా ఈ జాతి పట్ల నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఈ జాతి పట్ల మీకు నిజంగానే కనుక గౌరవం ఉండేది ఉంటే ఇన్ని సంవత్సరాల నుండి ఈ జాతికి అన్యాయం జరుగుతున్నా కూడా దాన్ని నినదించాల్సింది పోయి ఇంకా కూడా పార్టీలను పట్టుకొని ఉండాల్సిన అవసరం ఏమున్నది ఈ యొక్క నాయకులకు? నిజంగానే కనుక వాళ్ళ దగ్గర నిబద్ధత ఉండేది ఉంటే ఇంకా పార్టీలను మూయడం, పార్టీలను జోకడం అవసరమా? నీ ప్రజలు నీ దగ్గర ఉన్నారు, నీ బీసీ ఓటు బ్యాంక్ అంతా నీ చేతిలో ఉంది. వాటిని సంఘటితపరచుకొని వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీ సోదరం కలుపుకునేది ఉంటే రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది కదా. నువ్వు అయింది అడుగున పెడుతున్నావు, కానిదేమో కంచంలో పెడుతున్నారు. అంటే ఇది అవ్వడము, ఇది అయితే రాజ్యాధికారం అగ్రవర్ణాల చేతి నుండి జారిపోతుంది అనేటటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ ఏజెంట్లను అంటే 20-30 ఏళ్ల కింద ఉద్యమానికి ఉన్నంత వేటేజ్, ఆ స్పిరిచువల్ వేటేజ్ ఇప్పుడు ఎందుకు లేదంటున్నావు? ఎగ్జాంపుల్ మీలాంటి వ్యక్తి ఒక సంఘం పెడితే ఆయన ఏదో వ్యక్తిగతంగా ఏదో స్వలాభం కోసం ఆశించి పెట్టుకున్నాడు అంటున్నారు, లేదంటే ఆయనకి ఎవరో బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉన్నారు కాబట్టి పెట్టుకున్నారు అంటున్నారు. ఉద్యమానికి గతంలో ఉన్న వేటేజ్, ఆ విలువలు ఎందుకు లేవు సంఘానికంటే? నేను ఏమంటున్నాను అంటే ప్రజలు ఇవాళ ఏమైందంటే ప్రజలు రాజకీయాల పట్ల విసుగు చెందిండు. కారణం ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్కి ఏదైతే మన ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి యుక్తులను వాళ్ళు దారపోసిందో ఆ సమయం లోపల ఏంటంటే బడుగు జీవులు, బలహీన వర్గాల యొక్క స్థితిగతులు లేకపోతే వాళ్ళ తలరాతలు కూడా మారుతాయని అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే అట్టడుగు వర్గాలను ఉద్ధరించడం కాకుండా ఏంటంటే వాళ్ళ కుటుంబ పాలన, అదే రకంగా పాశవిక పాలన అనేది కూడా తీసుకుని వచ్చేసరికి ఏంటంటే ప్రజలు విసుగు చెందిండ్రు. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క రాజకీయాలలో బడుగులకు, అట్టడుగు వర్గాలకు అవకాశాలు లేవనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసి దీని గురించి మనం ప్రయత్నం చేయడం కంటే మనం ఏంటంటే పని చేసుకోవడం, ఏదైనా బిజినెస్ చేసుకోవడం వల్ల మనం బతికి పట్టగడతాం అనేటటువంటి విధంగా వాళ్ళు తయారైపోయారు. అంటే ఉద్యమాలను దిగజార్చిలు వాళ్ళు.
కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఉద్యమాల గడ్డ, మనం ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఇక్కడ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, 1969 ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న బీసీల పోరాటం కావచ్చు. ఇక్కడ పోరాటానికి స్కోప్ ఉంది, ఇక్కడ పోరాడేటటువంటి శక్తి ఉంది. అందరూ దొంగలే కాదు, నిజమైన పోరాట వీరులు ఉంటే వాళ్ళకు సపోర్ట్ కూడా ఉంటది. ఉన్నారు. దొడ్డి కొమ్మనే గారు లేరా, చాకల ఐలమ్మ గారు లేరా, లేకపోతే షేక్ బందగి గారులా, లేదా కొండాలక్ష్మణ్ బాబుజీ గారు లేరా, జయశంకర్ గారు లేరా? మరి వాళ్ళు చేసినటువంటి సేవల్ని ఏ రకంగా మర్చిపోతాం మనం? ఇక్కడ ఏమంటున్నాం అంటే తెల్లని అన్ని పాలు కాదు, నల్లని అన్ని నీళ్లు కాదు. తెలంగాణ తన అస్తిత్వాన్ని, తన యొక్క అవకాశాలను పుణికిపుచ్చుకోవడానికి, సాధించుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటది. ఈ యొక్క భూమి గడ్డకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇంకొక విషయం ఏంటంటే అవసరమైతే తెలంగాణ గడ్డ ఢిల్లీ కోటను కూడా కొట్టేటటువంటి శక్తి ఉన్నటువంటి గడ్డ మన తెలంగాణ ప్రాంతం. శక్తి ఉంది కానీ చైతన్యం లేదు కదా, ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చైతన్యం అనేటటువంటి విషయానికి వస్తే ఆ చైతన్యాన్ని తీసుకొని రావడానికి బీసీ రాజ్యాధికార సమితి ఇవాళ క్షేత్రస్థాయిలో ఇప్పటికే 30 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానిక నాయకులు, ఇంతకు ముందు రాజకీయాల్లో పోటీ చేసినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అందరినీ కూడా కూడగట్టి వారితో పాటు మేధావులు, జర్నలిస్టులు, అడ్వకేట్లను కూడా తీసుకొని వచ్చేసి జరుగుతున్న పరిణామాల మీద చర్చ చేసి వాళ్ళకు అన్ని విషయాలు కూడా తెలియజెప్పి చైతన్యవంతం చేసి వాళ్ళని ఒక కమిటీలుగా ఏర్పాటు చేసి ఆ కమిటీలను కూడా ప్రకటించి ఉద్యమాన్ని అంటే ఒక కాగడాన్ని ఏంటంటే రాష్ట్రం నలుమూలలో కూడా అంటించి తిరుగుతున్నటువంటిది బీసీ రాజ్యాధికార సమితి. దానికి సంబంధించిన సంపూర్ణ వివరాలు కూడా మీకు నేను అందజేయడం జరిగింది. ఎంతనా ఇప్పటి వరకు ఎన్ని పోరాటాలు చేసిరు, ఎన్ని సభలు సమావేశాలు నిర్వహించారు రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో? అంటే బీసీ రాజ్యాధికార సమితి ఏర్పడిన తర్వాత దాదాపు ఒక 250 నుంచి 300 కార్యక్రమాలను మేము నిర్వహించినాం. అందులో ఇప్పటికీ ఈ మధ్య కాలంలో అంటే దాదాపు సంవత్సర కాలం నుంచి ఏంటంటే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆర్గనైజేషన్ పటిష్టం చేయడం కోసం ఇప్పటికే 30 జిల్లాలలో మేము సంపూర్ణంగా కూడా ఆడ సమావేశాలను ఏర్పాటు చేసినాం, నాయకత్వ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. దాంతోపాటు ఏంటంటే కమిటీలను కూడా సంపూర్ణంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సక్సెస్ లో మీ వంతు భాగం ఎంత అని అంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని మనం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి ఏదో ఉపదేశాలు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయాలు మారవు. ప్రభుత్వం ఎప్పుడు మారుతుంది అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్, కింద ఏం జరుగుతుంది, గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ప్రతి జిల్లాలో ఏం జరుగుతుంది, నియోజకవర్గాలలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, పబ్లిక్కి మెసేజ్ ఏం పోతుంది, ఈ విధమైనటువంటి అంశాలతో ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఇవాళ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని తీసుకొని వస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ మాట్లాడినప్పుడు దాని వెనకాలనే మేము ఒక బలమైనటువంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం, ఈ రాష్ట్రం లోపల 64 స్థానాలలో బీసీల జనాభా 50% కంటే పైన ఉందని చెప్పేసి అనేది కులగణన జరగకముందే మేము చెప్పినాం. అంటే ఇలా కులగణన చేస్తేనే విషయాలు తెలుస్తాయి, ఎక్కడ బీసీలు బలంగా ఉన్నారు వీళ్ళకి తెలియదు, ఏ సామాజిక వర్గం బలంగా ఉంది మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక బీసీలు ఎక్కడ బలంగా ఉన్నారు, బీసీలు ఈ రాష్ట్రంలో ఎంత ఉన్నారు అనేది మాకు తెలుసు. మాకు తెలియదే మాకు ఉండేటటువంటి రీసెర్చ్ రిపోర్ట్స్ ఉండవా? మా రీసెర్చ్ రిపోర్ట్ అనే ఈ దేశంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వినియోగించుకుంటుంది, మాతో సంప్రదింపులు చేస్తారు. పార్టీలను ఏర్పరచుకొని జనాభా ఎంత ఉందో వాళ్ళు చెప్పగలిగితే మీరు అసలు మీ ఉద్యమమే బీసీల గురించి అయినప్పుడు ఎంత జనాభా ఉంది, ఎట్లా ఉందనేది మీకు తెలియదు. మీరు రాష్ట్రంలో ఏ మండలం చెప్పినా కూడా ఆ మండలం లోపల ఏ సామాజిక వర్గం బలంగా ఉందో చెప్పగలుగుతాం మేము. అంత ఎక్స్పర్టీస్ మేము సంపాదించాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే వర్కౌట్ అదే పని కదా. ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి ఏ సమస్య ఉంది, ఎవరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ఎవరు ఇబ్బంది, ఇవాళ బీసీల మూవ్మెంట్ అనేది తెలంగాణలో ఇంత భయంకరంగా విస్తృతంగా రావడానికి కారణం ఏంటంటే అనేక మంది ఉన్నారు. అందులో బీసీ రాజ్యాధికార సమితి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఆర్ కృష్ణయ్య గారు చేసినటువంటి ఉద్యమాలు అనేవి చాలా మహోన్నతమైనవి. అది విద్య, ఉద్యోగాలు, ఉపాధి కోసం అనేది చాలా పెద్ద ఎత్తున పనికొచ్చినాయి. కానీ రాజ్యాధికార ఉద్యమం మీరు ఒక వేదికను ఏర్పరచుకొని ఆ వేదికగా మీరు కొట్లాడుతూ ఉన్నారు, బానే ఉంది. కానీ మీ వేదికని సమర్థించే వాళ్ళు ఎంతమంది, అట్ ది సేమ్ టైం వ్యతిరేకించే వాళ్ళు కూడా అట్లే ఉన్నారు కదా. మరి ఐక్యత ఎక్కడ ఉన్నట్టు, ఎక్కడ లోపం ఉన్నట్టు? నేనేమంటున్నా అంటే దేనికైనా కూడా మేము నమ్మేది ఏంటంటే ఏదైనా కూడా మనం చేసేటటువంటి పనే ప్రామాణికం. ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా భగవంతుడు నిజంగానే కనుక భగవంతుడు ఒక్కడే అందరికి నచ్చేది ఉంటే ఇంతమంది భగవంతుడు ఉండరు. భగవంతుడు కూడా ఇంతమంది ఉండడానికి కారణం ఏంటంటే ఒక రూపం అనేది, ఒక రకమైనటువంటి ఆకారం అనేది అందరికి నచ్చాలని చెప్పి ఏం లేదు కదా. కాబట్టి ఏంటంటే దాస్ సురేష్ అందరికి నచ్చాలి, బీసీ రాజ్యాధికార సమితి అందరికి నచ్చాలని చెప్పేసి నేను కూడా కోరుకోవట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే మీరు నన్నుగా చూడాల్సింది బీసీ రాజ్యాధికార సమితిగా చూడాల్సింది. నేను చేస్తున్న పనిని చూడండి. మీరు ఆ పని కనుక ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేది ఉంటే మీరు ఆశీర్వదించండి. ఒకవేళ కనుక మీరు తప్పులు చేస్తే సూచించండి, నేను వద్దనట్లేదు. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్. మేము వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ది పర్ఫెక్షన్. మేము పర్ఫెక్షన్ దిక్కు వెళ్తున్నాం. మేము అందులోపల మేము కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు
ప్రతిరోజు మేము బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తూనే ఉంటాం, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం, కొత్త కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. ఇలా మాకేంటంటే పెద్ద ఎత్తున యూత్ కదిలి వస్తుంది మాతో పాటు. ఎక్కడ కార్యక్రమం చేసినా కూడా మాకు పెద్ద ఎత్తున కూడా ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన స్పందన ఉన్నది. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బీసీ రాజ్యాధికార సమితికి అద్భుతమైనటువంటి స్పందన ఉన్నది. దీనికి మరొక కారణం ఏంటంటే మేమేం చేస్తున్నాం అంటే ఇంతకు మీకు చెప్పాను ఏమనంటే ఈ అగ్రవర్ణాలు వాళ్ళకు ఉన్నటువంటి మీడియా వ్యవస్థ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు, వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి భూమితో వాళ్ళు ఎన్నో నుంచి వెళ్ళి చెలగాట వాటిలో మాత్రం రాజకీయాలు చేశారు. ఇవాళ బీసీలు చదువుకోవడం వల్ల ఉన్నటువంటి విజ్ఞానం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, టెక్నాలజీ కావచ్చు ఏదైతే ఉందో దానిని మేము వినియోగించి మా వాళ్ళని చైతన్యపరచుకుంటున్నాం. ఇవాళ బీసీ రాజ్యాధికార సమితి దాదాపు 2000 వాట్సాప్ గ్రూపులలో ఉంది, దాదాపు 1000 ఫేస్బుక్ గ్రూపులలో కూడా ఉంది. ఇలా సమాచార వ్యవస్థ మాకు ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాకు సహకరిస్తున్నారు కాబట్టి మాకు ఇక్కడ స్పేస్ దొరుకుతుంది. కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ నేను పేరు చెప్పను, సందర్భం వచ్చినప్పుడు అది కూడా నేను బయటకు తీస్తాను. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ప్రధాన పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళని చూపించడం, వాళ్ళ అంశాలు వాళ్ళే ఈ రాజకీయాలు చేస్తున్నటువంటి విధంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ అసలు విషయాలు బయటకు వస్తాయి. పబ్లిక్ ని మీరు క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తులు ఎలివేట్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను చదువుకోకుండానో లేకపోతే నాకు జ్ఞానం లేకుండానో నేను అరకుర జ్ఞానంతో ప్రజల్ని కనుక నేను మోసం చేసో లేకపోతే మభ్యపెట్టేది ఉంటే వేరే విషయం. ఒక చదువుకున్న వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేసి తన జీవితాన్ని తన కెరీర్ని పక్కన పెట్టి ఒక ఈ దేశానికి అత్యంత అవసరమైనటువంటి సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మీద ఇంతమందిని కూడగట్టుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఉద్యోగాన్ని వదిలేసి తిప్పలు పడుకుంటూ పనిచేస్తూ ఉన్నప్పుడు మరి ఏదైతే మీడియాకు సంబంధించిన ప్రధాన బాధ్యత కదా ఇవాళ ఈ దేశం లోపల 4th ఎస్టేట్ అంటే చాలా ముఖ్యమైనటువంటి పిల్లరు మీడియా వ్యవస్థ. ఈ మీడియా వ్యవస్థ ప్రజలకు వాస్తవాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.